ఒక సీనియర్ అధికారి, ఈ రాష్ట్రానికి చెందిన ఒక ఉన్నతాధికారి, పోలీస్ అధికారి నిన్న గోల్ఫ్ కోర్స్లో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో గోల్ఫ్ ఆడుతున్నాడు నిన్న మధ్యాహ్నం పూట. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏముంది, అసలు ముఖ్యమంత్రి పాలన ఎట్లుందంటే నువ్వెట్లున్నావో నీ పరిపాలన కూడా గట్లే ఉంది. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి చావు నోట్లోకి వెళ్ళి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తాను ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు. కానీ ఎన్నడూ రక్తం పారించే ప్రయత్నం కానీ ఎవరి రక్తం అడగలే కేసీఆర్ గారు. తన రక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి రాష్ట్రాన్ని సాధించే ప్రయత్నం చేసింది కేసీఆర్. కానీ నువ్వు ప్రశ్నించినటువంటి వాళ్ళను, రైతుల పక్షాన నీళ్ళు అడిగినటువంటి వాళ్ళను ఇవాళ రక్తం బారిస్తా, వాళ్ళను కోస్తా, వాళ్ళ రక్తం బారిస్తా అని నువ్వు మాట్లాడుతున్నావు. ఇది కేసీఆర్ గారికి నీకున్నటువంటి తేడా. ఇంత నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి కనీసం నీకు నువ్వన్న టీవీలో చూసుకొని తప్పు మాట్లాడినా అని బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.